భద్రాచలం దగ్గర మళ్ళీ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం కూడా పెరిగింది. ప్రస్తుతం 46.6 అడుగులకు చేరింది నీటి మట్టం. ఇక భద్రాచలం దగ్గర 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎగువన వర్షాలతో మరింతగా నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 2 అడుగులు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంకా కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. రాత్రికి రాత్రే సుమారు అడుగు మేర నీటి ప్రవాహం పెరిగింది. సో భద్రాచలం దగ్గర పెద్ద ఎత్తున గోదావరి నీటి మట్టం నమోదవుతోంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక నిన్న ఉదయాన్నే కొంత తగ్గుముఖం పట్టింది. సుమారుగా 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిన్న 47 అడుగులు నమోదైంది. ఈరోజు 46.6 అడుగులుగా ప్రస్తుతం నమోదైంది. సాయంత్రం కనుక మనం పరిశీలిస్తే 45 అడుగులుగా ఉండేది. అంటే ఒక అడుగు పెరిగింది రాత్రికి రాత్రి అన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు ముందస్తుగానే తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎస్, మీరు చూడొచ్చు, నిన్న ఇదే సమయానికి 47 అడుగులుగా ఉంది. కానీ ఇప్పుడు 46.6 అడుగులకు చేరింది. అంటే నిన్న సుమారుగా 2 అడుగులు తగ్గింది. 45.6 అడుగులుగా ఉండేది నిన్న సాయంత్రానికి. కానీ రాత్రికి రాత్రే మరొక అడుగు పెరిగింది. 46.6 అడుగులుగా నమోదైంది. 10 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వారు కొంత అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో 2 అడుగులు కనుక పెరిగితే మరి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా అమల్లోనే ఉంది. రాత్రికి రాత్రి సుమారుగా ఒక అడుగు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్, దీనికి సంబంధించి ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఎస్ ఉదయ్, సో నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక అంచుల్లో కనబడుతోంది. మరొక 0.4 అడుగులు అంటే సుమారుగా చాలా చేరువలోనే ఉంది. సో మరొక అడుగు కనుక పెరిగితే డెఫినెట్గా రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. సో ఎట్లా చేస్తున్నారు అధికారులు, ఎటువంటి అప్డేట్స్ ఇస్తున్నారు? పైనుంచి ఇంకా వరద కొనసాగుతుందా? ఎస్ మనోజ్, తగ్గుతూ పెరుగుతూ భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే దోబూచులాడుతుంది. నిన్న సరిగ్గా రాత్రి 10 గంటలకు 45.20 అడుగుల మేర భద్రాచలం వద్ద గేజ్ రీడింగ్ అయితే నమోదైంది. కానీ ఈ రోజు ఉదయం మళ్ళీ అడుగున్నర మేర పెరిగి 46.6 అడుగుల మేర ఉదయం 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే నమోదైంది. మొత్తంగా గడిచిన 72 గంటల్లో సుమారు 7 అడుగుల మేర గోదావరి నీటి మట్టం తగ్గింది. కానీ మళ్ళీ ఓ అడుగు మేర పెరగడం ప్రస్తుతం మళ్ళీ ఆందోళనకైతే గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటివరకైతే నిన్న గోదావరి నీటి మట్టం 47.4 అడుగులకు ఉదయం 7 గంటలకు చేరుకుంది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంది అధికార యంత్రాంగం. మళ్ళీ ప్రస్తుతం 46.6 అడుగుల మేర గోదావరి నీటి మట్టం నమోదైంది. దీంతో మరో 2 అడుగులు పెరిగితే కనుక మళ్ళీ రెండవ ప్రమాద హెచ్చరికను అధికార యంత్రాంగం జారీ చేసే అవకాశం అయితే ఉంటుంది. గత మంగళవారం నాడు గరిష్టంగా 51.10 అడుగుల మేర గోదావరి నీటి మట్టం ఈ ఏడాది నమోదైంది. మళ్ళీ అత్యల్పంగా 45.20 అడుగుల మేర నిన్న రాత్రి 10 గంటలకు గోదావరి నీటి మట్టం నమోదైంది. పెరుగుతూ తగ్గుతూ గోదావరి తన ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. 10,73,546 క్యూసెక్ల నీటి ప్రవాహం ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరం వైపు వెళ్తుంది. పేరూరు వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతుందని మనకి తాజాగా సమాచారం ఉంటుంది. తాలిపేరు వద్ద కూడా నిన్న రాత్రి వరకు కూడా గోదావరి నీటి మట్టం తగ్గినంటే తగ్గి మళ్ళీ ఉదయం కల్లా ఊపందుకుంది. ప్రస్తుతం తాలిపేరు నుంచి కూడా 30,000 క్యూసెక్ల నీటి ప్రవాహం భద్రాచలం వద్ద గోదావరిలోకి వచ్చి చేరుతుంది. సో అటు పేరూరు ఇటు తాలిపేరు నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియా ఛత్తీస్గఢ్ కావచ్చు, బీజాపూర్ జిల్లాలో భారీ మొత్తంలో వర్షపాతం నమోదవుతుంది. సో ఆ భారీ వర్షం వరదల కారణంగానే ప్రస్తుతం భద్రాచలం వద్ద మళ్ళీ గోదావరి కొంత రైజింగ్ లో ఉందని మనకి అర్థమవుతుంది. మనోజ్, రైట్ ఉదయ్. సో మొత్తం మీద గోదావరి వరద ఉధృతి మరోసారి పెరుగుతోంది. ఎగువ నుంచి చాలా భారీ ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో భద్రాచలం వద్ద 46.6 అడుగుల నీటి మొత్తం నమోదైంది. 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. రాత్రికి రాత్రి అంటే సుమారుగా సాయంత్రానికల్లా 45 అడుగులకు చేరింది. సో పైకి పెరుగుతూ తగ్గుతూ కనబడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో నిన్న ఉదయం ఇదే సమయానికి 47 అడుగులుగా ఉండేది. ఇప్పుడు 46.6 అడుగులుగా ఉంది. అంటే సాయంత్రానికి కొంత తగ్గినట్టుగా అనిపించినప్పటికీ మరి తిరిగి మరొక అడుగు కూడా రాత్రికి రాత్రి పెంచుకోవడం చూసాం. సో ఈ రకంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. సో మొత్తం మీద ఒక అడుగు మేర పెరిగింది. అయితే మరొక అడుగు కనుక పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా అమల్లోనే ఉంది.
భద్రాచలం దగ్గర మళ్ళీ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం కూడా పెరిగింది. ప్రస్తుతం 46.6 అడుగులకు చేరింది నీటి మట్టం. ఇక భద్రాచలం దగ్గర 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎగువన వర్షాలతో మరింతగా నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 2 అడుగులు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంకా కూడా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. రాత్రికి రాత్రే సుమారు అడుగు మేర నీటి ప్రవాహం పెరిగింది. సో భద్రాచలం దగ్గర పెద్ద ఎత్తున గోదావరి నీటి మట్టం నమోదవుతోంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక నిన్న ఉదయాన్నే కొంత తగ్గుముఖం పట్టింది. సుమారుగా 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిన్న 47 అడుగులు నమోదైంది. ఈరోజు 46.6 అడుగులుగా ప్రస్తుతం నమోదైంది. సాయంత్రం కనుక మనం పరిశీలిస్తే 45 అడుగులుగా ఉండేది. అంటే ఒక అడుగు పెరిగింది రాత్రికి రాత్రి అన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు ముందస్తుగానే తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎస్, మీరు చూడొచ్చు, నిన్న ఇదే సమయానికి 47 అడుగులుగా ఉంది. కానీ ఇప్పుడు 46.6 అడుగులకు చేరింది. అంటే నిన్న సుమారుగా 2 అడుగులు తగ్గింది. 45.6 అడుగులుగా ఉండేది నిన్న సాయంత్రానికి. కానీ రాత్రికి రాత్రే మరొక అడుగు పెరిగింది. 46.6 అడుగులుగా నమోదైంది. 10 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వారు కొంత అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో 2 అడుగులు కనుక పెరిగితే మరి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా అమల్లోనే ఉంది. రాత్రికి రాత్రి సుమారుగా ఒక అడుగు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎస్, దీనికి సంబంధించి ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఎస్ ఉదయ్, సో నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక అంచుల్లో కనబడుతోంది. మరొక 0.4 అడుగులు అంటే సుమారుగా చాలా చేరువలోనే ఉంది. సో మరొక అడుగు కనుక పెరిగితే డెఫినెట్గా రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉంది. సో ఎట్లా చేస్తున్నారు అధికారులు, ఎటువంటి అప్డేట్స్ ఇస్తున్నారు? పైనుంచి ఇంకా వరద కొనసాగుతుందా? ఎస్ మనోజ్, తగ్గుతూ పెరుగుతూ భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే దోబూచులాడుతుంది. నిన్న సరిగ్గా రాత్రి 10 గంటలకు 45.20 అడుగుల మేర భద్రాచలం వద్ద గేజ్ రీడింగ్ అయితే నమోదైంది. కానీ ఈ రోజు ఉదయం మళ్ళీ అడుగున్నర మేర పెరిగి 46.6 అడుగుల మేర ఉదయం 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే నమోదైంది. మొత్తంగా